क्या भी नहीं, रूमा 3200 रूमा पूरे रूमा खोल डाली, इसके पुराने 3 शाबांग दे डाली, पुराने थे उसमें गत्ते छुट्टे थे, मायूस थे, आज उनको दे डाले तो बहुत खुशी हो गई है। शादी खाना भी आज हमें हैंडल कर ली, शादी खाना भी हमारे इसमें आ गया है। लेकिन उन्होंने 10 शादियाँ बुक कर ले तो एक शादी 15,000 बोले तो 1.5 लाख रुपए, साल में 100 शादियाँ करें तो अभी 15 लाख रुपए आते हैं इनकम उसका। 5 रुपए भी हमारे को दिए नहीं, 5 रुपए भी मस्जिद को खर्चा करे नहीं, किसी डेवलपमेंट को दिए। पूरी कमेटी मिलकर आज हजरत की उम्मीद को शादी खाना भी पूरे रूमा भी खोल ले, शादी खाना भी कर ले। हजरत का शुक्रिया अदा करते हैं, अल्लाह इनकी उम्र में बरकत दे, उनको संतोषित करते हुए दुआ करते हैं कि अल्लाह इनका साया हमारे हमेशा रखे, इनको दर्जात को बुलंद करे। ini height ఉండవు కదా సార్ సార్ కొంచెం చూడండి సార్ అది 2001, 2002లో 2002లో నేను వీళ్ళు మసీదు పిలిస్తే ఆ రంజాన్ మాసంలో మసీదు పోయినప్పుడు దుర్వాసన వస్తున్నాయి. మార్చి దానికి అనుకుని ఉంది, అందులో భాగం అది. ఏదో దుర్వాసన వస్తుంది ఏమంటే ఇది మార్చిరి సార్, ఇది దుర్వాసన వస్తుంది, మార్చిరి తీసేసి మీరు మార్చిరి కలుపుకోండి, ఇలా కలెక్టర్ మాట్లాడతారని చెప్పి ఆ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కమిటీకి ఇచ్చారు. కమిటీకి ఇచ్చిన తర్వాత దానికి షాదీఖానా కూడా శాంక్షన్ చేసి నూనెపల్లి కూడా షాదీఖానా ఉంటే బాగుంటుంది. ఆ రోజు అంజద్ గారికి మిగతా మిత్రులందరికీ హ్యాండ్ ఓవర్ చేశాం. సరే తర్వాత అభివృద్ధి చెందుతూ వచ్చింది, వాళ్ళ ఏదో ఇదిగా అడిగారు, దానిలో అడిగారు, చాలా విషయాలు ఇచ్చాం. ప్రభుత్వాలు మారినప్పుడుతో వాళ్ళకి ఇబ్బంది. ఎవడో ఒకటి తీసుకొచ్చి వాడు బిస్కెట్ వాడు పరిమాణాలను తీసుకొచ్చి పెట్టడం, వాడు ఇబ్బందులు పెట్టడం. ఇందాక చెప్పాడు ఆయన 7,000 బీదర్లకు మనము ఆ షాదీఖానా కట్టించి పేదవారికి అందుబాటులో ఉండాలని చెప్పి వస్తే 7,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ శివకుమార్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని 15,000 పెంచి లెక్క చెప్పకుండా మసీదులో వేసే దాదాలు కూడా వేసి డబ్బులు ఇస్తారు శుక్రవారం. ఆ డబ్బులు లెక్క లేకుండా షాపులన్నీ మూసిపారేస్తారు. షాపులు ఎందుకు ఉండేది? మసీదుకు ఉపయోగపడడానికి మన మౌదన్కు లేకుంటే పబ్లిక్ షాప్కు ఇవ్వాలా, కరెంట్ ఛార్జీలు ఇవ్వాలా, నీళ్ళ ఛార్జీలు ఇవ్వాలా, దానికంతా సరిపోతుంది. మళ్ళీ ఎవరు దాదాలు వేయాల్సిన దాదాలు మళ్ళీ తప్పించి దాన్ని వాళ్ళు ఆదుకుంటా ఉన్నారు. ఆ వచ్చే ఆధారంతా క్లోజ్ చేశారు, షాపులన్నీ బంద్ చేశారు, షాదీఖానా బంద్ చేశారు. కాబట్టి మళ్ళీ మొన్న ఇల్లంతా చూసి మరి మిగతా చూడడానికి వచ్చారు. ఇక్కడ మన ఇలియాస్ బై గారు అందరూ వచ్చినారు. ఈ పరిస్థితి గురించి చెప్పడం జరిగింది. నేను శ్రీ గారు చెప్పాను, ఎందుకు మూసేశారు? అది మేము డబ్బులు ఇచ్చాము, ఎవరు ప్రభుత్వం ఇచ్చింది, స్థలం కూడా ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళు ఎవరు చేయడానికి ఇష్టానుసారం చేయడానికి దాన్ని అభివృద్ధి చేశారంటే అభివృద్ధి చేయలేదు. నేను 20 లక్షలు 30 లక్షలు ఇప్పించే వాళ్ళకి ₹1 కూడా రిలీజ్ చేయాలి 5 ఏళ్లలో. దీనికే కాదు, నిందాలు చాలా మసీదులు ఉన్నాయి, చాలా ఈద్గాలు ఉన్నాయి, చాలా కబర్స్థాన్లు ఉన్నాయి. దానికంతా శాంక్షన్ చేసిన డబ్బులు 6-7 కోట్లు రావాలా. దాని ₹1 కూడా ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు రిలీజ్ చేయరా. ముఖ్యమంత్రి గారు పలకరా. జామియా మసీద్ కూడా 50 లక్షలు ఇచ్చారు, దాన్ని రిలీజ్ చేశాము. ఎవడు అడిగేటోడు? మన వాళ్ళేమో అడగడు, దాన్ని వస్తారు ఇవన్నీ అడిగితే అడుగుతారు. వాడు ఆ గడ మీద ఉన్నారు, అప్పుడు ఆయన గెలిచాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు. చేయాలి, కర్తవ్యం కదా. ఒక ప్రభుత్వం ఇచ్చిపెట్టినప్పుడు ఇది చేయాలా. కంటిన్యూ ప్రభుత్వం అంటే ఏం సొంతమై జాగిరి కాదు కదా. సరే ఆయన ఏం చేయలేదు. మళ్ళీ నేను ఇచ్చిన జీవులను మన పునఃపరిశీలించి మళ్ళీ మన వాళ్ళకి కావాలి రియల్ మళ్ళీ మన 5 ఏళ్ళ ఎస్టిమేట్స్ అవి మళ్ళీ కొత్తగా ఎస్టిమేట్ చేయాలా, ఏడ్చి మళ్ళీ సరిపోయే డబ్బులు ఇవ్వాలా. ఇంకా అది గవర్నమెంట్లో ఇంకా ఇది ఇవ్వలేదు. ఇన్ఛార్జ్గా తీసుకునే మంత్రిగా సంతకం పెట్టాము. దాని తర్వాత ఎంత డబ్బు ఉంది, ఎంత ఉంది, ఏ ప్రాంతానికి ఇవ్వాలి, చాలా ప్రాంతానికి ఇచ్చారు. అసలు ఉగ్గన కూడా చెప్పాము, చాలా అఫిషియల్ నీ బేతంచల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, ₹1 ఇచ్చా, రిలీజ్ చేయబోయా, సాహెబులు ఫోన్ చేస్తారు మా ముస్లిం సోదరులంటే నన్ను పట్టించుకోలే. దానికోసం గుణపాఠం చెప్పారు, క్లోజ్ చేసేసారు ఆయన. అంత ఫైనాన్స్ మినిస్టర్ విరువగిన వాడు ఏమైపోయారు ఈరోజు. కాబట్టి నాది అనుకునేది ఎప్పుడు మంది కాదు.
అది సొంతం అనుకోండి. ఈరోజు చూస్తూ ఉన్నాం కదా జగన్ గారు అసలు సన్యాసం తీసుకొని కొండలో పోదాం అనుకోండి పాప. ఈరోజు కోవిడ్ పీడ పోయేది మళ్ళీ 40% ఓట్లు వచ్చాయంటాడు. ఏదో పిచ్చి పిచ్చి చేస్తాను. గెలుపుగానికి 0.5% చాలు రాష్ట్రంలో వాతావరణానికి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 1% గెలిచారు. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి మన 3.5% గెలిచాడు. కాబట్టి మార్పు రావడానికి 10%, 20% కాదు. 2 ఓట్లతో 5 ఓట్లతో గెలిస్తే గెలిపే. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల కోసం 1 రూపాయి కూడా ఇక్కడ విడుదల చేయలేదు. సెంట్రల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. నేను మొన్ననే చూశాను. ఈ స్కూల్స్ కట్టాలి, మీరు చూసి కూడా కడతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తే ముస్లింలు ఎక్కువగా జనాభా ఉండే ప్రాంతాల్లో వెలుగుడు కానీ, ఆత్మకూరు కానీ, నిద్ర కానీ, ఎన్నుకొని రామాల్పూర్ వేదాలో గృహవసతి ఏర్పాటు చేసి మహిళల కోసం విద్యా బోధన చేయాలని చెప్పి డబ్బులు ఇస్తే అది దాదాపుగా 400 కోట్లు 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చింది. నువ్వు దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఆ ఫండ్స్ రిలీజ్ అవుతాయి. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇచ్చి ఏం చేశాడంటే ఆయన మన సొంత ఆయన నవగ్రహాలు వాడుకున్నాడు. ఒక్కటి కూడా ఖర్చు పెట్టలే. వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బును మ్యాచింగ్ గ్రాంట్ 40% ఇచ్చింటే ఈరోజు నీకు దాదాపు 500-600 కోట్లు 700 రూపాయలు ఎంతో మంచి ఉపయోగమైన కార్యక్రమం చేసేవాడు ముస్లింలు, మైనార్టీలకు. ఆ డబ్బు వేసి తనకు కావాల్సిన పని చేస్తున్నాడు ఆయన. ఇది మన అభ్యున్నతి కోసం, మన అభివృద్ధి కోసం ఇచ్చే డబ్బులు అది చూశాను నేను. అది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే 500 కోట్లు 400 కోట్లు వస్తాయి. దాన్ని కూడా మనం చాలా వరకు జీవోలు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడే కాదు, ఆత్మకూరు కానీ, వెలుగుడు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం. అవన్నీ 60 కోట్ల రూపాయలు ఉన్నాయనుకుంటాను. అవన్నీ రిలీజ్ చేసిన బాధ్యత ఉంది. రివైజ్ ఎస్టిమేట్ వేయాలి. ఆ పాత ఎస్టిమేట్ కాబట్టి దాన్ని చూసి మాట్లాడిన తర్వాత దీన్ని ఫైనలైజ్ చేద్దాం. కాబట్టి మీకు ఇంకా చాలా గ్రామాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. చేపలు కూడా డబ్బులు ఇచ్చారు. ఎందరూ చాలా మసలు ఇచ్చారు. చేపలు ఏంటి అన్ని నేను దగ్గర జీవో కూడా ఇచ్చారు. ఆ పొయ్యి మీరు ఆ జీవో తీసుకుపోయి ఈ పోయేవా అని చెప్పాను నీకు. పోయి ఈ కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఏమైనా వస్తుంది కొనుక్కోలేదు, పలుకోలేదు, చేయలేదు. వారు ఏం చేయలే. ఏమంటే డబ్బులు ఉన్నాయి 2,000, 3,000 ప్రజలు కొట్టేసారు. టికానా కొనుక్కోవాలి ప్రజలు ఎవరు కాదు. ఏం చేసినా ఏం చేయాలో ఏం చేశాను. ఆ తొప్పాతాలను తొక్కి పారేశారు. కాబట్టి అభివృద్ధి చేయాలి, కమిట్మెంట్ ఉండాలి. ఏదైనా పని చేస్తే ఆ రకంగా మేము కమిట్మెంట్గా పనిచేసాం గతంలో, ఇప్పుడు కూడా చేస్తాం. మన అభ్యున్నతి కోసం, నంద్యాల ప్రజల అభ్యున్నతి కోసం ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు, అన్ని కమ్యూనిటీ వారు అందరూ కూడా ఈరోజు విజయానికి ఎన్నికలుంటే నంద్యాల ప్రజలతో ఉన్నారు. కాబట్టి వారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి ఈరోజు ఈ అవకాశాన్ని కలిగించారు. చాలా సంతోషం. వాళ్ళు ఏదైతే అభ్యున్నతి ఉంది, వాళ్ళు ఏదైతే కోరుకునే కార్యక్రమం ఉన్నాయో, ఏదైతే వెనుకబడినాయో ఆ కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటారు. అల్హమ్దులిల్లాహ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మాకు 2002లో సార్ మినిస్టర్ అయిన తర్వాత మార్చూరులో ఉండేది మసీద్ అనుకొని చండాలం వాస వస్తున్నది. ఇఫ్తార్ ఎందుకు సార్ వచ్చినాక ఏమి వాస అన్నారు. ఈ విధంగా ఇక్కడ మార్చూరు ఉంది, పోస్ట్మార్టం ఉంది, అందుకే ఈ స్మెల్ వస్తుంది అంటే చెప్తే ఇప్పుడు మార్చూరు రూమ్ లోపల పోయింది కదా, ఇది ఖాళీ ఉంది సార్ అని చెప్తే తక్షణమే హాస్పిటల్ యజమాని ఆయన సూపరింటెండెంట్ పిలిచి ఇది మార్చూరు రూమ్ లోపల పోయింది కదా, ఇప్పుడు ఇది ఖాళీ ఉంది కదా అంటే అవును సార్ మేరకు, సార్ ఆదేశాల మేరకు, సార్ కృషి వల్ల మాకు మార్చూరు రూమ్ తర్వాత మసీద్ ఉన్న మసీద్లో ఒక 5 సెంటు కల్పించి ముస్లిం కమ్యూనిటీలో బీద వాళ్ళు ఎక్కువ ఉంటారని సార్కి మా మసీద్ కుబ్రా అందరు పెద్ద మనుషులు కమిటీ సభ్యులు అందరు కలిసి సార్కి విన్నపం చేసుకుంటే సార్ ఏమిందంటే ఖచ్చితంగా ముస్లింలో ఎక్కువ శాతం బీద వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక మంచిది షాదీఖానా ఏర్పాటు చేసి కడతామని హామీ ఇచ్చి మాకు ఆ స్థలం కూడా కేటాయించినారు. దాంతోపాటు ఆ రోజుల్లో 7 లక్షలు నిధులు కూడా ఇచ్చినారు పబ్లిక్ హెల్త్ శ్రీనాథ్ రెడ్డి ద్వారా. అది కట్టించిన పోయినాం. కానీ ఆ నిధులతో మనకు ఆ షాదీఖానా పూర్తి కాలేదు. ప్రభుత్వం మారింది తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఏం తీసుకున్నారు, కృషి చేసినారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఎట్లా ఉండే షాదీఖానా మీరు కట్టిన తర్వాత ఎట్లా నిలబడింది, దయచేసి పొన్న చేయండి అంటే మళ్ళీ సార్ ఆ షాదీఖానా కోసము మళ్ళీ 25 లక్షలు శాంక్షన్ చేయించినారు. ఆ మసీదు కూడా నీలిమఠం ఉండేది, గుంత ఉండేది. సార్ కృషి వల్ల మా కమ్యూనిటీ, మా కుబ్రా మసీదు పెద్ద మనుషులు అందరు కలిసినందుకు ఇప్పుడు చూసే ఆ మసీద్ డెవలప్మెంట్ అయింది అంటే సార్ కృషి వల్లనే, మా మసీద్ పెద్ద మనుషుల కృషి వల్లనే. ఎందుకు మేము చాలా సంతోషిస్తా ఉన్నాం. ఇదే కాదు
ప్రతి నింజాల్లో ఏ చిన్న మసీదు ఉన్నా కానీ సార్ ఈ విధంగా మసీదులు ఉన్నాయి అని మేము పిలుచుకపోతే తక్షణమే ఆ మసీద్ కూడా స్పందించి 25 లక్షలు 10 లక్షలు ఈ విధంగా నింజాల మసీదుల కొరకు సార్ చాలా కృషి చేస్తారు. సార్కి మేమంతా ముస్లిం సోదరులంతా పెద్దలు చిన్నలు అందరూ సార్కి కృతజ్ఞతలు చెప్తూ సార్కు ఈ విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇప్పుడు కూడా సార్ చెప్పినాడు మీ షాదీఖానాకు మంచి షాదీఖానా రేఖల రూపంలో మార్చి మీ అంతా చేస్తాను, కావాలంటే ఎంత అయితే అంత వరకు శాంక్షన్ చేస్తాను, 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఇస్తాను, మీ షాదీఖానా బాగా చేసుకోండి అన్నారు. ఇంతకుముందు మేము మా పెద్ద మనుషులు 2019లో పెద్ద మనుషులకు మేము ఈ షాదీఖానా డెవలప్మెంట్ చేస్తాము, మేము కృషి చేస్తాము, మేము సర్వీస్ చేస్తామని వేరే మా పెద్ద మనుషుల్ని కలిసి మాకు షాదీఖానా ఇవ్వండి మేము కూడా డెవలప్మెంట్ చేస్తానని 19-20 కరోనా ఉన్నది. తర్వాత మేము బీదళ్ళ కోసము 7,000 రూపాయలు మేము పెడితే వాళ్ళు మా కాడ తీసుకొని మేము బీదోళ్ళకు సహకారం చేస్తాము, సర్వీస్ చేస్తాము అని తీసుకొని వీళ్ళందరూ ఏం చేస్తారంటే కట్టుగదిగా చేసి ఆ మసీద్కి ఆ షాదీఖానాకు 7,000 నుంచి 15,000 చేసి తర్వాత పక్కన ఉన్న రూములంతా బంద్ చేపించి ఉన్న మాకు మెయింటెనెన్స్ ఇమా మోజన్లకు మెయింటెనెన్స్ లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టినారు. మేము చాలా ఇబ్బంది కనుక్కున్నారు. మా పెద్ద మనుషులకు కూడా సలహా ఇచ్చాను, మేము నిబ్బరంగా పోతాము, ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ చూస్తాను దేవుడు ఉంటాడు కదా అని ఈ రోజుల కోసం చేసినారు. ఎదురు చూసినాము. దేవుని దయ వల్ల అందరి దువా వల్ల ఈరోజు మా సారు మాకు ఎమ్మెల్యే కూడా అయినాడు, మినిస్టర్ అయినాడు. మేంకి సార్కి ఎప్పుడు ఎలవెల్లా దేవునితో దువా చేస్తున్నాము. సారు సాయ అండదండలు మాకందరి ఉండాలని మేము అల్లాసి దువా చేస్తూ సార్కు చేసినందుకు మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ ముస్లిం సోదరులకందరూ నేను సంతోషిస్తూ వాళ్ళకు అందరికీ సలాములు చేస్తూ ఇలాగే కలిసి కట్టుగా మేమంతా ఒకటైతే ఇన్షాల్లా రేపు అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా కానీ సార్ ఆధ్వర్యంలో చేస్తామని మేము అందరము ముస్లిం సోదరులందరూ సార్ కూడా హామీ ఇస్తూ మీ అడుగుజాడల్లో నడుస్తామని కూడా మేము ఘంటాబద్ధంగా చెప్తున్నాము.